సభకు నమస్కారం అన్న. ఇది కాన్స్టిట్యున్సీ గురించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య గురించి నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ రాజకీయ ప్రసంగం కానీ కాదు. దయచేసి ప్రజాప్రతినిధులుగా మనందరి బాధ్యత. ఈ రాష్ట్రంలో ఇవాళటి వరకు సంక్షేమ కార్యక్రమాలు జరిగినా ఇప్పటి వరకు ప్రభుత్వంకు మంచి పేరు వచ్చిందని అందరం చెప్పుకున్నాం. దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు గత మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు 20,500 మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఒక 750 మంది కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్ చేస్తే కూడా కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. అలాగే 20 నెలల నుండి ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ ఫండ్ కానీ లేదా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ వారు డబ్బుల కోసము దరఖాస్తు చేసుకుంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్కాష్మెంట్ లీవ్లు కానీ, సరెండర్ లీవ్స్ కానీ, గ్రాట్యుటీ కానీ దేనికి సంబంధించిన ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఎవరికి కూడా డబ్బులు రావట్లేదు. ఒక 20 నెలలుగా ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్స్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, లేక అన్ని శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లక్షలలో ఉన్నారు. వారందరికి కూడా ఇప్పటి వరకు డబ్బులు రావట్లేదు. నేనేమి విమర్శించట్లేదు. ఇది ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిగా, ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా మాట్లాడుతున్నాను తప్ప ప్రభుత్వం గురించి ఎలాంటి రిమార్క్ చేసి మాట్లాడట్లేదు. కానీ వివిధ డిపార్ట్మెంట్లో సీనియర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వెహికల్ అలవెన్స్ కూడా 18 నెలలుగా రావట్లేదు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల మెయింటెనెన్స్కు చెల్లించాల్సిన స్టేషనరీ, ఎలక్ట్రిసిటీ బిల్స్, రెంట్స్, మున్సిపల్ ట్యాక్స్ నిధులు కూడా 18 నెలలుగా చెల్లించట్లేదు. అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కలెక్టర్ల నుంచి మొదలుకొని తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది వరకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన నెల జీతంలోనూ కూడా 80% కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. అలాగే మరణించిన ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు ఎవరైతే అంత్యక్రియలు గౌరవంగా చేయడానికి ప్రభుత్వం 30,000 రూపాయలు ఇస్తుంది అంత్యక్రియలు చేయడానికి, వాటిని కూడా చాలా మందికి పెండింగ్ ఉన్నాయి, ఇవ్వట్లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు రాక ఇప్పటికి 40 మందికి పైగా విత్ ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాం, ఆన్ రికార్డే మాట్లాడుతున్నాం. ఏదొక్కటి కూడా ఇందులో తప్పు లేదు. ఇది రికార్డెడ్గానే మాట్లాడుతున్నా. కాబట్టి వారికి కూడా ఇప్పటివరకు 40 మంది చనిపోతే వారి కుటుంబాలు రోదనకి అంతులేదు. ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఇకపోతే పెండింగ్ బిల్లులు మొత్తం కలిసి దాదాపు 13,500 కోట్లు ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తామని చెప్పి 6 నెలలు గడిచింది. 1,000 కోట్లు కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇది జరుగుతున్నటువంటి సందర్భం. ఇది నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను తెలియజేసేది, ఈ ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఇది నా ప్రభుత్వం అనుకునే నేను చెప్తున్నది ఏంటంటే, ఏదైనా చేసి ముందు ఉద్యోగస్తులకు ఈ డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయండి. సంక్షేమ పథకాలు కానీ, కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇంకేవైనా మీరు కొత్తగా చేసినటువంటి పనులు కానీ, ఇంకెటువంటి నీటి పనులు కానీ ఏదైనా సరే ఆపి అయినా సరే వీరికి 13,500 కోట్లు ఇవ్వాలనే కోరుకుంటున్నాం. జీపీఓలను తీసుకొచ్చారు, వీఆర్ఓలను తీసేసి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళనే పెట్టారు. అందులో ఒక 500 మందిని ఇంకా తీసుకోలేదు, 10th లేదని. అలాగే 61 సంవత్సరాలు ఉన్న వారిని తీసుకోలేదు. ఇవన్నీ ఉద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు దయచేసి వినమ్రంగా చేతులు జోడించి నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో వారి ముందర మనము అప్పరైండ్ ఉండాల్సిందే తప్ప వారికి ఇవ్వకుండా మనం తలదించుకునే పరిస్థితి రావద్దు అనేది నా అభిప్రాయం. ఇకపోతే వారికి ఇవన్నీ ఇవ్వకుంటే అసలు కన్నా మిథ్య ఆశ అన్నట్టు వారు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కూడా అడ్డదారిని తొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అడ్డదారులు తొక్కితే జనం మీద భారం పడుతుంది. జనము ఎప్పుడైతే నిస్పృహకు లోనవుతారో ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. దాంట్లో భాగంగా రేపు నాకు కూడా అలాంటి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వీరికి ఎట్టి పరిస్థితుల్లో మార్చి 1వ తారీఖు వరకు మీరు వీరికి క్లియర్ చేసే ప్రోగ్రాం పెట్టుకోండి. 13,500 కోట్లు పెద్ద సమస్య కాదు. మీరు ప్రభుత్వము అంటే మనము ప్రభుత్వ ఉద్యోగులతో సఖ్యంగా ఉంటే గుడ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉద్యోగస్తులందరూ ఉంటే ఖచ్చితంగా
ప్రభుత్వము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు 24 గంటలు చేయొచ్చు. 365 రోజులు పని మీద ఉండేటువంటి ఉద్యోగస్తులకు ఇబ్బంది పెట్టద్దు అనేది నా కోరిక. దయచేసి నేను మళ్ళీ ఇది నేను థ్రెటన్ చేయట్లేదు. ఒకవేళ 1వ తారీఖు లోపల మీరు ఇవ్వకపోతే తద్వారా పరిణామాలు మనం అందరం చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలకు ఇంతకుముందే చెప్పినాము కాదు, మన వాళ్ళు అనుకొని మనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షునికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తోటి ఎమ్మెల్యేలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో మీరు ఖచ్చితంగా వారికి ఉద్యోగస్తుల పట్ల సౌహృదయంతో నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను.